గురుగారైనటువంటి సత్యానంద్ మాస్టర్ గారి ఎంతో సక్సెస్ఫుల్ ఎంతోమంది హీరోలను చిత్ర పరిశ్రమకు అందించారు. కానీ వెనకాల ఒకరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఒకరు ఈ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి కీలకమైనటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఒకరైతే, వెనకాల వెంతట్టి వాళ్ళ కుటుంబం వెంట ఎప్పుడూ ఉందని కొద్దిసేపటి క్రితమే సార్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సార్లో సగభాగం శాంత గారు. ఎవరనుకుంటున్నారా? అసలు సార్ ఫ్యామిలీలో గృహలక్ష్మి శాంత గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు సార్ జర్నీలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా అసలు మీరు ముందుకెళ్ళండి, మీరు ఇండస్ట్రీకి మంచి మంచి హీరోలను హీరోయిన్లను కమెడియన్స్ని అందించడానికి మీ ప్రయత్నం మీరు చేయండి, మేము మీ వెంట ఉన్నామంటూ మేడం సపోర్ట్ ఇవ్వడంతో నా జర్నీ ఇలా సాఫీగా సాగుతుంది. తర్వాత మా అబ్బాయి ఆ హెల్ప్ తోటి ఈ విధంగా ఉంది ఇప్పటి వరకు కూడా. ఇంకా నేను ముందు ముందు సినీ ఇండస్ట్రీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ జర్నీలో నా లైఫ్లో సగభాగం శాంత గారు అని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మేడం శాంత గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. సార్ చెప్పినటువంటి టాపిక్లో మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అవునా? అసలు నేను ఈ విధంగా వర్క్ చేస్తున్నాను, కానీ నాకు ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ సపోర్టింగ్. పవన్ కళ్యాణ్ గారు మీతో చాలా అఫెక్షన్గా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సారు మాట్లాడినటువంటి దాంట్లో అసలు ఎలాంటి సందర్భము సారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మీతో ఉండేవారమ్మా? అంటే పవన్ కళ్యాణ్ మాకు ఎలా తెలుసు అంటే ఆయన కళ్యాణ్ బాబుగా తెలుసు మాకు. మేము కళ్యాణ్ అనేవాళ్ళం, బాబు కళ్యాణ్ అనేవాళ్ళం మేము. ఆయన మా ఇంటికి వచ్చేసరికి ఆయనకి 25 years ఉంటాయి. అంటే యంగ్ మ్యాన్ అనమాట. చాలా క్వైట్గా ఉండేవాడు ఆయన. అప్పుడు చాలా మంచిగా, అసలు చిరంజీవి గారి తమ్ముడనే ఫీలింగ్ ఎక్కడ కనిపించేది కాదు. అందరితో కూడా చాలా క్వైట్, కామ్, ఎక్కువ మాట్లాడు. అసలు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఆ కళ్యాణ్ బాబు ఈ పవన్ కళ్యాణ్ ఒకటేనా అనిపిస్తుంది అనమాట. అంత క్వైట్గా ఉండేవాడు, చాలా మంచిగా ఉండేవాడు, ఇంట్లో మనిషిలా ఉండేవాడు. అసలు ఇంకా అసలు చెప్పాలంటే వ్యక్తిగతంగా కూడా అతను చాలా గొప్ప వ్యక్తి. ఎవరిని అంటే అప్పటి జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నా సరే ఆయన ఇప్పుడు 25 years తర్వాత కూడా అప్పుడు ఎలా అయితే ఉండేవాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. అందుకు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఎవరిని కామెంట్ చేయడం కానీ, ఎవరిని క్రిటిసైజ్ చేయడం కానీ, ఎవరైనా సరే ఏంటంటారంటే వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వాళ్ళ వల్ల ఇలా జరిగింది అంటారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ అసలు అలా ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా బ్యాడ్గా చెప్పే వ్యక్తి కాదు. అసలు ఎవరు ఆయనకి ఏమైనా చేసినప్పుడు కూడా అది ప్రస్తావించరు ఆయన అసలు. అందులో చాలా గొప్ప వ్యక్తి. అంటే అప్పుడు అబ్బాయి చిన్న అబ్బాయి కాబట్టి అలా ఉన్నాడు అనుకున్నాను, కానీ ఇప్పటికి కూడా అతను అలాగే ఉన్నాడు ఆయన. ఈ 25 years చూసినప్పుడు కూడా ఆయనలో ఏమీ కూడా మార్పు లేదు. ఆయన ఎవరి గురించి ఏమీ చెప్పలేదు బ్యాడ్గానే. అంటే కొన్ని సంఘటనలు జరిగినప్పటికి కూడా అది దానికి నాకు తర్వాత ఆయన ఇప్పుడు ఇలా ఎదగడం వల్ల మాకు ఎంత ఆనందం అంటే, మా ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ స్టూడెంట్ అసలు చెప్తుంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉందన్నమాట. ఫస్ట్ స్టూడెంట్ మాకు ఎంత పేరు తెచ్చాడంటే ఆయన పైకి వచ్చి, అంటే ఇండైరెక్ట్గా మాకు చాలా హెల్ప్ చేసినట్టు అయింది. ఇప్పుడు ఏంటంటానంటే నేను ఇప్పుడు ఏపీ కూడా ఆయన అంతే అలాగే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఏపీ కూడా అలాగే చాలా పెద్ద పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకున్నా. ఫస్ట్ మేము హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు మేము ఫస్ట్ ఉంటామేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎప్పుడు కూడా ఆయన గురించి మేము మామూలుగా మాట్లాడుకునే వాళ్ళమి, ఇంట్లో మాట్లాడుకుంటాము. కళ్యాణ్ బాబు ఇలాగ పైకి వచ్చాడు, ఇలా యాక్ట్ చేస్తున్నాడు, ఇలా బాగుంది ఏంటి ఎంత కామ్గా ఉండేవాడు, ఇంత బాగుండేవాడు, ఇంత చక్కగా చేస్తున్నాడని మేము అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం అవ్వడం అయితే ఇంకా మాకు చాలా వండర్గా ఉందన్నమాట. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ మూమెంట్స్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? అబ్బో, అది చెప్పాలంటే అసలు మాటల్లో చెప్పలేం. అసలు ఏంటి ఆయన అంత పొజిషన్కి వెళ్ళడం అన్నది మాకన్నా ఇంకెవరు ఆనందించనేమో అనిపించింది అనమాట. ఆయన కళ్యాణ్ మా కళ్యాణే అలా అయ్యారా అని మాకు చాలా హ్యాపీగా, మేము ఎంత
చాలా చాలా ఇంక చెప్పలేం, మాటల్లో చెప్పలేం, ఎక్స్ప్రెస్ చేయలేం. మిమ్మల్ని ఏమని పిలిచేవారమ్మా? అంటే నా ఎదురుగుంటే ఏమి సంబోధించేవారు కాదు, కానీ ఆయనతో మాత్రం సిస్టర్, నాకు సిస్టర్ అనేవారు. ముందు వదిన గారు అనేవారు, తర్వాత నేనే అన్నాను సిస్టర్ అంటే బాగుంటుంది అని. అంటే సిస్టర్ని మార్చి సిస్టర్ అంటారు, ఇప్పుడు సిస్టర్ అంటారు. సిస్టర్ ఎలా ఉన్నారు అలాగే అంటూ ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే అంటారు. అలాగే అంట. కానీ మీకు కళ్యాణ్ బాబు గారితో ఉన్నటువంటి మూమెంట్ మర్చిపోలేనటువంటి మూమెంట్ అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ పిఠాపురం సభ కానీ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన ఇక్కడికి వైజాగ్ వచ్చినా కూడా ఇక్కడ ప్రత్యేకంగా సార్ని కలిసిన తర్వాతనే వెళ్తారు, మాట్లాడుతూ ఉంటారన్నారు. అంటే ఈ టోటల్ జర్నీలో మర్చిపోలేనటువంటి సంఘటన ఏదైనా మీకుందా? మా ఇంటికి వచ్చేవారు, అక్కడ మా ఇంట్లో అబ్బాయి ఉండేవారు. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ గడిపిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత మేము ఆయనకు బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు కూడా వెరీ సింపుల్గా, అసలు మామూలుగా పెట్టానన్నమాట. నాకు కూడా అంత తెలియదు అప్పటికి, నేను జాబ్ చేయడం హడావిడని నేను కూడా కరెక్ట్గా. అయినా అంత గొప్ప వ్యక్తి అయినా సరే మేము ఎక్కడ పెడితే అక్కడ తినేవాడు ఆ అబ్బాయి. తర్వాత భోజనం చేసినప్పుడు కూడా అసలు ఏంటి, మేము మామూలుగా పెట్టేవాళ్ళు. ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది, అయ్యో పవన్ కళ్యాణ్ మన ఇంటికి వస్తే ఒక మంచి భోజనం పెట్టి పంపిస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది అనమాట. అప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేశారు. తర్వాత ఆయన తిన్నది కూడా ఏంటంటే అప్పటికే ఏదో గ్రీన్స్ అవి ఎక్కువ తినేవారు. అంటే చాలా చనువుగా కిచెన్లోకి వెళ్ళి ఆయన ఏంటి జరిగింది అని చూసుకునేవారు. అది చూసేసరికి ఇంకా ఒకరోజు అయితే ఆయన లంచ్కి వచ్చే టైంకి ఇంకా ఏం అవ్వలే, ఆయన కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఇంకా ఏవో ఎగ్స్ అవి ఉడుకుతున్నాయి. అంటే ఆ మూమెంట్ నాకు బాగా గుర్తుంది, ఎగ్స్ అవి ఉడుకుతున్నాయి. అది అంటే అలాంటి అనుభూతులు చాలా ఉన్నాయి. అలాంటివి కిచెన్లోకి వెళ్ళేసేసి మొత్తం చూసుకుంటే ఓపెన్ చేసరికి అది ఇంకా అది బాయిల్ అవుతున్నాయి అనమాట, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు టైం అయిపోయింది. అది అలా ఉండేది సిచ్యువేషన్. అంటే అబ్బాయి గురించి చెప్పుకోవాలంటే మాత్రం చాలా మంచి గొప్ప వ్యక్తి. అసలు చాలా అంటే అంత హార్డ్ వర్కర్ అనమాట. అని అనుకోలేదు, చాలా క్వైట్గా ఉండేవాడు. ఏంటి ఈ కళ్యాణం ఆ కళ్యాణం ఒకటేనా, ఆ పవన్ కళ్యాణ్ ఈ కళ్యాణ్ బాబు ఒకటేనా అనే రేంజ్లో ఆయన ఎదిగారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే మేము చాలా ఆనందం. మా అందరూ కూడా మా ఇన్స్టిట్యూట్, పవన్ కళ్యాణ్ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అంటే అసలు మాకు ఎంత వాల్యూ పెరిగిందంటే ఇండైరెక్ట్గా ఆయన గురించి నేనేం ఎక్కువ చెప్పలేదు, నాకే అందరూ వచ్చి చెప్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ చూడు మీ గురువు గారిని చూసి ఎంత ఎమోషనల్ అయిపోయారు ఆయన, అప్పుడు రండి పైకి రండి అని పిలిచారని అందరూ నా ఫ్రెండ్సే నాకు చెప్పారు. నేను ఎక్కువ చెప్పేదాన్ని కాదు, అంటే మనం అలా చెప్పుతూ ఉండడం కరెక్ట్ కాదేమో అని నేనేం ఓపెన్ అయ్యేదాన్ని కాదు, నాకు వాళ్ళు చెప్పేవారు అనమాట వచ్చి. చాలా చాలా ఆనందంగా అనిపించేది. ఇప్పటికైనా సరే ఆయన ఇంకా ఎదగాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి, ఇంకా పై పొజిషన్కి. ఒకసారి నేను చిరంజీవి గారిని కలిసాం, మా ఫ్యామిలీ, మా అబ్బాయి నేను మా వారును. అంజి సినిమా షూటింగ్ టైంలో మీట్ అవ్వాలి నేను అంటే సరే అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాం. అప్పుడు నేనేమన్నాను, అప్పటికి మా స్టూడెంట్ కదా, మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా, నాకు ఎక్కువగా ఆలోచించుకుంటా నా ద్వారంలోనే నేను చెప్పాను, ఏంటి కళ్యాణ్ బాబు నెంబర్ 1 అవ్వాలి సినీ ఫీల్డ్లో అన్నాను. అప్పుడు ఈయన అదేంటి చిరంజీవి గారి తర్వాతే అని ఈయన కొంచెం భయపడిపోయారు. నేను అలా ఓపెన్గా చెప్పగానే నేనేమన్నానంటే అలా కాదు, అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఆయన నెంబర్ 1 అవ్వాలని అన్నాను. నిజంగా అలాగే నెంబర్ 1 అయి చూపించారు ఆయన. నా కోరిక ఏ క్షణంలో అన్నారా మాట, కానీ ఇప్పుడు మాత్రం అది అక్షర సత్యం అయింది. ఇప్పుడు అదే అనుకుంటాను, ఆనాడు జరిగింది. అంటే యాక్టింగ్లో ఆయన బాగా పైకి వచ్చారు, అన్నీ బాగానే జరిగాయి. కానీ ఇప్పుడు ఇంకా నేను అన్న మాట ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, అబ్బా ఆ రోజు నేను అన్న మాట ఈరోజు నిజంగా ప్రూవ్ అయింది అని నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కళ్యాణ్ గారితో, సార్తో, మీతో ఏదైనా ఒక మెమరబుల్ మర్చిపోయినటువంటి మెమరీస్ ఏమైనా ఉందా? ఒకటి ఏంటంటే ఎన్వి రెడ్డి గారని ఆయన ఉన్నారు, ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేశారు, నన్ను ఈయన్ని పవన్ కళ్యాణ్ ముగ్గురిని ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి లంచ్కి. అప్పుడు మేము ముగ్గురం కలిసి లంచ్కి వెళ్ళాం. అది నాకు చాలా మెమరబుల్ సిచ్యుయేషన్ కదా. ఇప్పటికి కూడా తలుచుకుంటే అబ్బా అబ్బాయితో నేను వెళ్ళాను కదా, అప్పటికి మాకేమీ ఇంకా తెలియదు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక్కసారి మాట్లాడి బాబు కళ్యాణ్ ఎలా ఉన్నారు అని, మీరు ఇలా ఎదగడం నాకు ఎంత ఆనందంగా ఉందని చెప్పాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు అవ్వదు కదా, అంటే ఒకప్పుడైతే ఇంటికి వస్తారు ఎప్పుడైనా రావచ్చేమో అని అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మరి
ఇది పోయింది కదా. ఇప్పుడు ఆయన వచ్చారంటే మరి సెక్యూరిటీ అది ఇది చాలా ఉండాలి. అంటే మాకు ఒక అబ్బాయిగా, చిన్న అబ్బాయిగా తెలిసిన అబ్బాయి ఇలా ఎదిగారంటే మా అబ్బాయితో సమానంగా, మా అబ్బాయిలాగే మేము ఫీల్ అయ్యేవాళ్ళం కదా. సో ఎదిగారంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. మళ్ళీ నేను అనుకుంటాను, అబ్బా తల్లి ఎంత అదృష్టవంతురాలు, ముగ్గురు పిల్లల్ని కూడా అంత గొప్ప వ్యక్తుల్ని కన్నారంటే ఆవిడకి ఎంత జోహార్ నిజంగాను అని నేను అనుకుంటాను. అలా ఎప్పుడైనా వీళ్ళందరూ ఇలాగ ఎదగడం అంతా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఎవరిని ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఏమీ అనడం కానీ చేయడం కానీ నేను వినలేదు ఈ 50 yearsగా. అంటే 25 years అప్పుడు నాకు పరిచయం, ఇప్పుడు 50 years ఉండొచ్చు కదా అబ్బాయికి. సో ఈ 25 yearsలో కూడా ఆయన ఎవరిని క్రిటిసైజ్ చేయడం కానీ, ఎవరి గురించి అయినా చెప్పడం కానీ, అసలు ఎవరైనా ముందు ఇతరులను బ్లేమ్ చేస్తారు. మనకి ఏమైనా కొంచెం ఏమైనా తేడా వస్తే వాళ్ళ వల్లే జరిగిందని చెప్తాం. కానీ ఈ అబ్బాయి అలా చెప్పలేదు. నేను అనుకున్నాను ఒకళ్ళు ఏమైనా అంటే, కానీ మళ్ళీ ఆయనకి ఎంత, ఈయన మీద ఎంత ఇంప్రెషన్ లేకపోతే మళ్ళీ సాయిధర్ని చేతిని పంపించారు. వరుణ్ తేజ్ వచ్చాడు మా ఇంటికి నేర్చుకుందికి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ సాయిధర్ని చేతి పంపించారంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే మేము ఇంకా చాలా బాగా గుర్తున్నాం ఆయనకి అని. చివరగా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏదైనా ఇప్పటి వరకు నేను చెప్పాలని ఉంది, మనసులో చెప్పలేనటువంటి ఏదైనా విషయం కానీ, ఒక మెమరీ కానీ ఏదైనా ఉంటే గన మీరు చివరిగా చెప్పచ్చు. బర్త్డే సందర్భంగా బాబు కళ్యాణ్, మీకు మనస్ఫూర్తిగా మీకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావాలని కోరిక మాకు ఉంది, కానీ మీకు అవకాశం ఉంటే తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. మీతో అసలు అప్పట్లో నాకు ఫోటోలు తీసుకోవడం అది మాకు లేవు. ఇప్పుడేమో మీతో ఒక ఫోటో దిగాలని కూడా నాకు కోరికగా ఉంది. మీరు ఒక్కసారి ఎలాగైనా ఇక్కడ కలిసినా, నేను అక్కడికి వచ్చిన, అది నా కోరిక నెరవేరుస్తారని అనుకుంటున్నాను. మీ ఎదుగుదల మాకు ఎంత ఆనందం అంటే, ఇంకా మీరు పై ఎదిగి ఇంకా ఇంకా ఎదగాలి, ఏపీకి పెద్ద పేరు తేవాలని మా కోరిక. ఇంకా ఇంకా ఎదగాలి. మీకు ఒకసారి నేను చిరంజీవి సార్ని కలిసినప్పుడు, అంటే అంజీ షూటింగ్లో కలిశాను. అప్పుడు ఆయన చూడాలనుకొని నేను కలిసినప్పుడు, నేను నా ద్వారంలో నేనేమన్నానంటే, మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కాబట్టి మీరు, నేనేమన్నానంటే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అవ్వాలి అన్నాను. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే, అసలు నాకు మాటల్లో చెప్పలేను. ఆనాడు నేను అన్న మాట దేవుడు ఇప్పటికీ కనికరించి మీరు ఇంత పెద్ద పొజిషన్కి వచ్చారంటే, నేను ఏం చెప్తాను చెప్పండి, మాటల్లో చెప్పే పరిస్థితి కాదు ఇది. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎదగడం మాకు కూడా, మన ఇన్స్టిట్యూట్కి మీరు ఎంత పేరు తెచ్చారో మాకు ఎంత గర్వపడతామో మేము. మాకు చాలా ఆనందం బాబు. మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఎదుగుతూ 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 ఇంకా ఇంకా పైన ఉండాలని ఆశిస్తూ మీకు మరొకసారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ఎప్పుడైనా వీలుంటే నన్ను కలుస్తారని ఆశిస్తున్నాను. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అంటే ఎలాగైనా నేను సత్యానంద్ గారిని అడిగి మీ దగ్గరికి ఎలా అయినా తీసుకెళ్ళమని నేను అడుగుతాను. మీరు అది ఓకే అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దిస్ ఇస్ కళ. కెమెరామెన్ ధర్మతో, ప్రైమ్ 9 న్యూస్, వైజాగ్.